శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సో ఈరోజు వచ్చేసి మన ముందు జబర్దస్త్ నవీన్ గారు ఉన్నారు. ఆయనతో ఫిష్ వెంకట్కి చాలా అనుబంధం ఉంది. సో ఎన్ని ఇయర్స్ అనుబంధం ఉంది, ఆయన ఉన్నప్పుడు ఎలాంటి అనుబంధం ఉండే, సో ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ఇది ఫిష్ వెంకట్ గారు బాగానే ఉండే, మంచి సినిమాలు చేశారు. సో సడన్గా చూస్తే హాస్పిటల్లో పడ్డారు. సో అప్పుడు మీరు వెళ్ళి కలిసి మాట్లాడారా, ఎలాంటి ధైర్యం ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి? ధైర్యం అంటే ఆరోగ్యం మంచిగా అవుతుంది, ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ అవుతాడు, సినిమాలు చేస్తాడు అని మాట్లాడాను. అదే మనం ఇచ్చే ధైర్యం అంతే అండి. ఏం చేస్తాం. మీ ఇద్దరు అనుబంధం ఎన్ని ఇయర్స్ ఇది? మాది ఆది సినిమా నుంచి. ఆదిలో అన్న వాళ్ళ అన్నలాగా చేస్తే మేము ఫ్రెండ్స్ క్యాటర్లో ఉంటుండే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్రెండ్ క్యాటర్లో నేను ఉంటుండే. అప్పుడు ఆదికి ఏ ఫంక్షన్స్ అయినా ఏది ఉన్నా కానీ మేము పోయేవాళ్ళం. అట్లా ట్రావెలింగ్ చేస్తూ వాళ్ళతోటి మంచి ర్యాపో అన్నతోటి బాగుండేది. అది ఆ తర్వాత వినాయక్ గారి సినిమాలు అన్ని సినిమాలు చేశాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే దాదాపు ఒక 20 years జర్నీ అనుకోవచ్చా? 25 years అవుతుంది. అది 27 years అది అయ్యి 27 years జర్నీ ఇంచుమించు. సో ఏ విధంగా ఉండేది సెట్లో కానీ, మీకు బయట కలిసినప్పుడు కానీ ఏ విధంగా? ఇప్పుడు సెట్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఒక దగ్గర ఉంటారు, చిన్న ఆర్టిస్టులు ఒక దగ్గర ఉంటారు కదా. అన్న మంచి స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా పెద్ద ఆర్టిస్ట్ అని చూపెట్టుకోలేడు. నేను జనరల్ మనం అంత ఒకటే అన్నట్టు కొన్ని ఉంటాయి మా దగ్గర కూడా. అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాయి. మేము కూడా బిల్డప్లు కొట్టేది ఏముండదు. జబర్దస్త్ పేరు వచ్చిందని చెప్పి అట్లా స్టైల్గా అవన్నీ ఇప్పటికీ ఎంతే ఉండాలి. ఇట్లనే అనిమనిగా ఉంటేనే మంచిదని నేను అనుకుంటాను. అది అంటే ఎప్పుడన్నా మీకు అంటే చెప్పడం జరిగిందా, ఇట్లా సినిమాలో వదిలేసి మళ్ళీ జబర్దస్త్లోకి ఎందుకు వెళ్తున్నావు ఇక్కడ ఉంటే? కరెక్ట్. ఇంత ఇప్పటిదాకా ఓలాడగలి కానీ సినిమాలు చేసుకోవచ్చు కదా భయ్, నువ్వు అక్కడ పోతున్నావు అన్నాడు. అన్న ఒక ట్రై చేద్దామన్నా, అందరూ బయట కామెడీ బాగా చేస్తున్నావు అంటారు కానీ నాకు అవకాశం రాలేదు కామెడీగా చూపెట్టుకోవడానికి. తర్వాత ఫస్ట్లో నాకు రాలే పేరు జబర్దస్త్లో. చాలా రోజుల తర్వాత కొన్నేళ్ళ తర్వాత మంచి పేరు వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు. ఎస్ఎస్ అన్నాడు, ఎస్ఎస్ రాజమౌళి అంటున్నాను. అంటే నాది ఎస్ఎస్ నవీన్ అని ఉండేది అప్పుడు. అట్లా ఎస్ఎస్ రాజమౌళి ఏం పోయి ఎట్లా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు, కామెడీ మస్తు నవ్విస్తున్నావు అది అని అన్నాడు. అన్నదారు అన్న థ్యాంక్స్ అన్న, మీ ఆశీర్వాదం అన్న అంటారంటే చేయి అందరు మంచి రావా ఇప్పుడు వచ్చి కలిసిపో అంటుండే. ఇక అప్పుడు కలవడం కుదరలే. తర్వాత మధ్యలో ఆరోగ్యం బాగాలేనప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా. తర్వాత మొన్న విజిట్ చేశాను. అంటే రచ్చరవి గారితో వచ్చేసి దేవుడు అన్నట్టుగా మాట్లాడేదంట. అట్లాంటివి మీ మధ్య ఏమన్నా పదాలు ఉండేనా? అంటే ఈయన మా ఫ్రెండ్ లేకుంటే మా బ్రదరు అన్నట్టుగా ఎట్లాంటి ఏమన్నా సన్నిహిత్యం ఉండేదా? మామూలుగా పిలుచుకునేది ఫ్రెండ్లీగా ఎలాంటి పిలిచేది? అదే నేను రాజమౌళి అంటుండే పాపం. అప్పుడు ఆయన నేను ఎస్ఎస్ నవీన్ అని ఉండేది. అప్పుడు ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తుండే నన్ను. అప్పుడు సారీ అట్లా ఏమనుకోద్దు రాజమౌళి గారు సార్ అట్లా ఆయన పిలిచిండు అంతే. సో అట్లా మంచి చాలా ప్రేమతో పిలిచేవాడు నన్ను అప్పుడు. కానీ బ్రదర్ లాగానే ట్రీట్ చేస్తుండే. ఇంచుమించు మనకి ఏ కష్టం ఉన్నా కానీ ఏదైనా మంచి చాలా బాగా చూస్తాడు ఆయన, మంచివాడు. ఇదే ఇల్లు పాతిల్లు కట్టలే, సగం ఆగిపోయింది ఇల్లు. అప్పుడు ఇంటికాడికి వచ్చి పికప్ చేసుకొని పొద్దున మేము ఏదైనా లొకేషన్ పోవాలంటే ఫస్ట్ అన్న కార్ పోతుంది కదా, మేము ఇక అక్కడ దాకా పోలేము కాబట్టి పొద్దున ఇక్కడికి వస్తుండే. అన్న కార్లో కూర్చోబెట్టుకొని తీసుకుపోతుండే షూటింగ్కి. అట్లా ఉండేది. మీరు తన హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడడం చేశారు? వెళ్ళి కలిసిన చెప్పిన ఇందాక కూడా అదే కలిసి మాట్లాడినట్టు అన్న మాట్లాడి నేను మాట్లాడిన. ఫిష్ వెంకట్ గారు ఎప్పుడైనా మీరు జబర్దస్త్ చేస్తుంటే ఏమన్నా నాకు కూడా ఎస్ఎస్ రాజమౌళి నాకు కూడా ఒక అవకాశం రాదు అని చెప్పేసి ఎప్పుడన్నా అన్నారా? ఆయన ఫుల్ బిజీ ఉంటుండే. ఆయన ఒకసారి వేరే షోకి వచ్చాడు, మళ్ళీ షోకే వచ్చినప్పుడు అప్పుడు కలిసాం మనం అందరము. మా జబర్దస్త్ వాళ్ళు కూడా చాలా ఆయనని ఇష్టపడతారు. హైపరాది గారు కానీ, గెటప్ సీన్ అని కానీ, అదిరాబి గారు కానీ అందరు కూడా ఒకసారి స్కిట్లో కూడా వాడారు. మన ఫిష్ అని కూడా స్కిట్లో తీసుకొచ్చారు. అప్పట్లో చేశాడు, వెళ్ళాడు. ఇప్పుడు నేను లేకుండా అప్పుడు అన్న దాంట్లో చేశాడు. ఆయన సినిమాలో ఫుల్ బిజీ అండి. అసలు ఒకరోజు ఖాళీ ఉండకపోతుండే. నార్మల్గా మిమ్మల్ని ఎస్ఎస్ రాజమౌళి అనేది కదా, అట్లా పండుగ ఏమన్నా మాకేమన్నా అవకాశం ఇస్తావా అని చెప్పేసి ఆట పట్టించడం ఏమైనా చేశారు? ఎందుకంటే నేను అవకాశం ఇచ్చే వ్యక్తిని కాదు, నాకే అభియాన్ని ఇచ్చాడు కదా, నన్ను అడగబోతుండే. ఆయన తెలుసు, ఆయన షూటింగ్లలో బిజీ ఉంటుండే అంత. అంటే 3 days వరకు హాస్పిటల్లో ఏం అన్కాన్షియస్లో ఉండే, దాని తర్వాత లేచారు అని చెప్పేసి అన్నారు కదా. సడన్గా నాతో లేచాడు. నేను మాట్లాడినప్పుడే లేచాడు ఫస్ట్ టైం. అన్న నేను నవీన్ అన్న, గడ్డం నవీన్ అన్న అంటే అప్పుడు లేచాడు. అంత షాక్ అయ్యారు అప్పుడు. చూసారే ఎంతమంది, ఎంతో మంది వచ్చిపోయారు లెవలే. నేను వచ్చిన రోజే లేచాడు. నిజంగా మీరంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది. అంటే మన మాట ఆయనకు అందరూ ప్రేమనే, నాకు చిన్న ఎక్కువ ఉంటుంది నా మీద. మన గబ్బర్ సింగ్ బ్యాచ్లో రమేష్, రెమ్సన్, ప్రవీణ్, నాగేష్, ఇంకా ముఖ్యంగా సాయన్న, ఇలాంటి చాలా ఇష్టం నాకు. అందరూ దగ్గర ఉంటాం కదా బాగా, అట్లా అని. నిజంగా ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యాచ్ అనేది ఫిష్ వెంకట్ గారే తీసుకొచ్చారు కదా వీళ్ళందరినీ? లేదు హరిశంకర్ గారు అండి. హరిశంకర్ గారే గబ్బర్ సింగ్ బ్యాచ్ తయారు చేసి మన గబ్బర్ సింగ్ సినిమాలో అంతాక్షరి టీంలో వీళ్ళందరూ కలిసి చేశారు కదా. అక్కడ నుంచి గబ్బర్ సింగ్ బ్యాచ్ అని ఒక టైటిల్ పడ్డది. అంటే వీళ్ళ గ్యాదర్ చేసి మొత్తం ఈయనే కదా.
లేదండి. ఫిష్ అన్ననేమో శ్రీహరన్ నెంబర్ వచ్చాడు. సాయన్న వీళ్ళు అందరూ రవివర్మ అని మన రవివర్మ అని బ్యాచ్ పెడుతుండే, రౌడీ బ్యాచెస్ అంది. ఆ రవివర్మ సెలెక్ట్ చేసిన వీళ్ళందరూ గబ్బర్ సింగ్ సినిమాలో రౌడీ బ్యాచ్ని మొత్తం సెలెక్ట్ చేసిన ఆయన. అందులో కొంచెం చౌదరి గారు వాళ్ళందరూ డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసిన వాళ్ళు, సాయి ఇట్లా వీళ్ళందరూ ఆ అంతాక్షరిలో హిట్ అవ్వడం వల్ల అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే గబ్బర్ సింగ్ బ్యాచ్ పేరు వచ్చింది. తర్వాత ఏమైంది, చాలామంది జుట్టున్నా ఏదున్నా కానీ మేము కూడా గబ్బర్ సింగ్ బ్యాచ్ అని వేసుకున్నారు అనమాట ట్యాగ్. సో ఒక్కటి అంటే చాలామంది అంటున్న విషయం ఏంటి అంటే, ఇన్ని సినిమాలు చేశారు కదా, అంటే డబ్బు సంపాదించలేదా లేకుంటే చేసిన దాన్ని ఖర్చు చేశారా డబ్బుని, ఏంటి ఎందుకు సేవింగ్ చేసుకోలేకపోయారు అని చెప్పేసి అన్నారు. అంటే దేనికోసం? వచ్చింది ఖర్చు అయిపోతుండే కదా, అప్పుడు ఖర్చులు అయిపోతుండే, ఇంటి మెయింటెనెన్స్లు కానీ ఆయన మెయింటెనెన్స్లు కానీ. అప్పుడు ఏమన్నా అప్పులు గిట్లు ఉన్నాయవన్నీ క్లియర్ చేసుకొని తర్వాత సెట్ అయ్యే వరకు కొంతమంది కానీ బాగా పెట్టాడు. ఖర్చు వెనకేసుకోవాలి మెయిన్. ఈ సగం ఇల్లు కూడా సగం కట్టి వదిలేసాడు కదా, దానికి కూడా పైసలు లేవనుకుంటారు. అంటే ఫ్రెండ్స్ కోసం ఏమైనా ఖర్చు చేశారా, ఎట్లా అది? అది ఏదో అనుకుంటున్నారు అందరూ, ఫ్రెండ్స్ కలిసి ఖర్చు చేశారు, ఎవరెవరో చాలా మంది మోసం చేశారు. ఫ్రెండ్స్కి చాలా మంది వాల్యూ ఇచ్చేది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్ అంటే చాలా ప్రాణం ఇచ్చేది, ఫ్రెండ్స్ కోసం డబ్బులు ఎంతైనా ఖర్చు చేసేది, చూడకుండా ఖర్చు చేసేది. వైజాగ్లో పోయి మస్తు మంది ఖర్చు పెడుతుండే, అట్లనే విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్లో కూడా అందరికి పెడుతుండే బాగా. సో హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు కానీ స్పందించారా, హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా? అందరూ స్పందించారండి. యాక్చువల్గా ఎట్లా అంటే అందరూ ఏమనుకుంటారు, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు హెల్ప్ అనుకుంటారు. మనం హెల్ప్ చేయమని మన వాళ్ళని అడగొద్దు, అది కరెక్ట్ కాదు. అంటే మనం స్పందిస్తారా అంటే, ఇప్పుడు యాక్చువల్గా అన్నవాళ్ళు యూనియన్లో లేరు, మా అసోసియేషన్ లేడు, ఇంకా ఏ యూనియన్ ఏదైనా యూనియన్లో ఉంటే వాళ్ళు సపోర్ట్ ఉండేది మనకు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉండాలండి. ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ నుంచి మనకు మెడికల్గా మంచి సపోర్ట్ దొరుకుతుంది. అలాగే అన్న ఉన్న పెద్దవాళ్ళు ఖచ్చితంగా చూసుకుంటారు. అన్న ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. ఒకవేళ అందులో యూనియన్లో ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు రిజెక్ట్ అయింది అనేది, అక్కడ నుంచి ఆయన పెట్టలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అట్లా పెట్టుంటే కొంచెం దొరికేది ఆర్థిక సాయం వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే చాలామంది చేస్తారు వాళ్ళు మా అసోసియేషన్ నుంచి. అది ఇది ప్రభాస్ గారు స్పందించారనేసి అన్నారు, ప్రభాస్ గారు. సో మళ్ళీ అది ఫేక్ కాల్ చేశారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే నిజంగానే వాళ్ళ టీం నుంచి ఎవరైనా కాల్ చేశారు లేకుంటే నిజమే ఫేక్? అది మీరు ఎట్లా చూసారు, నేను అంతే చూసాను టీవీలో, అంతే. నాకు కూడా తెలియదు అంతగా, ఎందుకంటే పెద్ద హీరోలు ఏం చేశారు తెలియదు. సో ఇంకొకటి అంటే ఇది చాలామంది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, సినిమాలో చేస్తున్నారంటే డబ్బు ఎంతో కొంత వెనకేసుకుంటారు కదా. సో ఇన్ని సినిమాలు చేసి ఎందుకు వెనకేసుకోలేదు, మా అసోసియేషన్లో ఎందుకు లేరు, ఉన్నా కానీ ఎంతో కొంత సపోర్ట్ వచ్చు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు కదా. అంటే ఎందుకు తీసుకోలేదు అవకాశం, మాలో అసోసియేషన్గా ఎందుకు తీసుకోలేదు అనుకోవచ్చు. సినిమాల అవకాశాలు వస్తున్నాయి కాబట్టి. లేదు, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆది సినిమా తర్వాత అన్న, ఆనంద్ భారతి, ఫనీ, నేను చాలామంది అప్లై చేసాం అప్పట్లో. అప్పుడు బాగా స్ట్రిక్ట్ ఉండేది యూనియన్లో, ఎందుకంటే ఇన్ని సినిమాలు చేయాలి, ఇన్ని ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి, ఇన్ని క్లిప్పింగ్ ఇంటూ ఉండకపోతే. అప్పుడు ఏదో విధంగా అన్నది రిజెక్ట్ అయింది, నాది కూడా రిజెక్ట్ అయింది అప్పుడు మా సెషన్లో. ఆ తర్వాత ఆయన ఇంట్రెస్ట్ చూపెట్టలేదు దాని మీద ఎక్కువగా, నేను కూడా చూపెట్టలేదు. తర్వాత అప్పుడు తక్కువ ఉండే, తర్వాత కొన్ని రోజులకు అది ₹1,00,000 అయిన తర్వాత నేను తీసుకున్నాను, ఎందుకంటే ముందు మంచి ఉంటాను నేను తీసుకున్నాను. కానీ అన్న తీసుకోలేదు దాని తర్వాత నేను మా అసోసియేషన్ తీసుకున్నా, ఎందుకంటే మెడికల్గా కూడా లాస్ట్ టైం నాకు కూడా మన విష్ణు గారు మంచి హెల్ప్ చేశారు నాకు. నేను చేరిన వెంటనే అప్పటికి మెడికల్ లేదు, అప్పుడే విష్ణు గారు వచ్చిన తర్వాత మెడికల్ వచ్చింది. నాకు ఒక లెగ్మెంట్ ఆపరేషన్ కోసం నాకు డబ్బు అవసరం ఉంటే పెట్టిన వెంటనే అప్పుడు వాళ్ళంతా క్లియర్ చేశారు. పాపం ఆయన ఎవరు మాదల్ రవి గారు, విష్ణు గారు అందరూ క్లియర్ చేశారు వెంటనే. ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది మా అసోసియేషన్ నుంచి, డెఫినెట్గా ఉంటుంది. అక్కడ యూనియన్లో ఉండాలి మనం. మీరెంత చూసారో నేను అదే చూసాను టీవీలో, నాకు తెలియదు, నా అస్సలు తెలియదు. సో పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. పవన్ స్టార్ నాకు తెలియదు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం హెల్ప్ చేశారు. చాలామంది చెప్పట్లేరు కానీ డెఫినెట్ మంచిగా చేశాడు హెల్ప్. అప్పుడు పిలిపించి ఇంట్లో వాళ్ళకు ఆయన అన్నకు ఎవరికి 2 lakhs వరకు ఇచ్చారు అప్పుడు. అది అందరు చాలామంది చెప్పట్లేదు, చెప్పాలి.